నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ మళ్ళీ మాట తప్పాడు. అంటే ఆయన తప్పడం అనేది సహజమే. ఈసారి ఏంటంటే ఆయన్ని అడ్డంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ బుక్ చేసేసింది. ఆయన ఏమంటాడు, ఇరాన్తో టాక్స్ ఉంటాయి దోహాలోని. తెల్లారి పొద్దున వెంబడే ఇరాన్ ఏమంటుంది, అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, ఓన్లీ టెక్నికల్ టీం అంటుంది. సో వైట్ హౌస్ ఏమో విట్కాఫ్ని కుష్నర్ని పంపిస్తున్నామని చెప్పేసి అంటే ఆయన ఆర్టికులేషను ఎలా ఉంటుందంటే యాజ్ ఇఫ్ ఇదిగో ఇప్పుడే బయలుదేరారు, ఫ్లైట్ అక్కడ ఉంది చూడండి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తాడు. నటనకి పరాకాష్ట అనమాట. దాన్ని ప్రతి అరగంటకి గంటకి ఇరాన్ ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. సో బహుశా అంతర్జాతీయంగా ఈ స్థాయిలో పలచబడ్డ నాయకుడైతే ఈ మధ్యకాలంలో మనం చూసుండం. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, స్టాల్వర్డ్స్, టవరింగ్ పర్సనాలిటీస్ కూర్చున్న కుర్చీ అది. ఆ కుర్చీకి ఎంత అప్రతిష్ట మూట కట్టించాలో అంతా కట్టిస్తున్నాడు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఎందుకు సార్ ఈ నాటకాలు కట్టేయచ్చు కదా, ఎవడు నమ్ముతాడు ఆయన చెప్పేది? అదే కదా, ఇప్పుడు నిన్న ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ వేసిండు, దాని తర్వాత టీవీలో కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిండు వైట్ హౌస్లో. ఏంటంటే టాక్స్ ఉంది దోహాలో, కుష్నర్ అండ్ విట్కాఫ్ వెళ్తున్నారు అని చెప్పారు. ఇరాన్ ఇమ్మీడియట్లీ టాక్స్ ఏం లేదు, మామూలు ఖతర్కి వెళ్తున్నారు, టెక్నికల్ టీం వెళ్తున్నారు, ఖతర్తో మాట్లాడితే మేము యూఎస్తో మాట్లాడలేదు అని చెప్పి. ఇప్పుడు మనం అర్థం చేసుకోండి, మనం అప్పుడు ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుంది. February 28 అంది. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇవాళ 30 తారీఖు యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, అంటే ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 4 months. ఈ 4 నెలల్లో అమెరికా ఏం సాధించారని మనం అడగాల్సింది. ఎందుకంటే మనం చాలా డిబేట్లు చేసాం దీని మీద, పాడ్కాస్ట్ చాలా చేసాం మనం. ఏం సాధించారు అమెరికా? మీరు ఒక రివైండ్ చేసి చూస్తే February 28 ఎక్కడున్నారు, దానికన్నా దారుణ పరిస్థితుల్లో అమెరికా ఎప్పుడు ఉన్నారు. మనం దీనికన్నా ముందు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడాం. అమెరికా చేసిన ఏం చెప్తారు ఫైర్, మన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న ఇరానియన్ అటాక్స్, దాని మీద అటాక్ చేసిన దాన్ని చెప్పాం, మనం మాట్లాడాం. అది కాకుండా ఇజ్రాయెల్ చేస్తున్న, లెబనాన్లో చేస్తున్న దాడుల గురించి అన్నీ మాట్లాడాం మనం. కానీ ఏం సాధించారు? ఇప్పుడు చూస్తే ఏం సాధించలేదు, మొత్తం నష్టమైంది వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారని చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో దీని నుంచి ఎట్లైనా బయటపడాలి, ఏదో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి, అగ్రిమెంట్ వచ్చిందిరా బాబు అని చెప్పేసి చూపించి అమెరికన్ పబ్లిక్ ఇక్కడ 2 డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ నడుస్తుంది. ఇరాన్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇరాన్లో ఉన్న ఈ ఏం చెప్తారు హార్డ్ కోర్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు చూడండి, ఐఆర్జీసీ, వాళ్ళే షిప్ల మీద ఫైర్ చేస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడున్న అరాచీ కానీ, పెజెష్కియాన్ కానీ, మన ఈయన గాలిబాఫ్ కానీ వీళ్ళతో పడదు. గాలిబాఫ్ కూడా ఒకప్పుడు రెవల్యూషనరీ కానీ ఇప్పుడు వాళ్ళతో పడదు. సో వీళ్ళొక గ్యాంగ్. ప్రెసిడెంట్ ఒక దగ్గర ఉన్నారు అంతే. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో అమెరికన్ సిటిజన్స్కి అమ్మడానికి ఏం ట్రై చేస్తున్నా చూడండి, నేను ఇంత మంచి డీల్ తీసుకొచ్చాను, నేను వీళ్ళకి ఆయుధాలు లేకుండా చూసుకుంటున్నాను, ప్రెసిడెంట్ ఒబామా చేసిన డీల్ కన్నా చాలా బెటర్ ఉంటుంది ఏదని చెప్పి ఆయన వైపు నుంచి ట్రై చేస్తున్నారు. ఇటేమో ఇరాన్లో ఇప్పుడు వెళ్ళిన డెలిగేషన్ వెళ్తున్నారు చూడండి, ఆల్రెడీ మన అరాచీ అంటున్నారు, మాకు ఖతర్ $6 billion మా అసెట్ వాళ్ళ దగ్గర ఉంది, సీజ్ చేసిన అసెట్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ $6 billion మాకు ఇచ్చేస్తున్నారు అని చెప్పారు. ఓకే, $6 billion మాకు ఇచ్చేస్తున్నారు అనౌన్స్ చేసేసారు. ఖతర్ ఇంకా చెప్పలేదు, అది రిలీజ్ చేయడానికి యూఎస్ పర్మిషన్ ఇవ్వాలి. ఎంఓయూలో చెప్పారు ఎస్ అండి, కానీ ఎంఓయూలో కండిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే అమౌంట్ ఇస్తా అన్నారు. ఇప్పుడు అమౌంట్ శాంక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? మీకు ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. ఈ ప్రాబ్లం ఉంది. ప్రెసిడెంట్ ఒబామా, వాజ్దేవన్ గారు ఈ జేసీపీ అగ్రిమెంట్ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా, ఎందుకంటే ఆ అగ్రిమెంట్లో మనకు తెలిసిందే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, IAEA, జపాన్ వీళ్ళందరూ సంతకం పెట్టారు దాంట్లో. ఓకే, సంతకం ఎందుకు పెట్టారంటే వీళ్ళందరూ గ్యారంటీ ఇచ్చారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇరాన్ని ట్రాక్ చేశారు. ఏది ఆ సంతకం పెట్టిన తర్వాత 2015 నుంచి 2018 దాకా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వీళ్ళందరూ ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంది కదా, బ్రిటన్కి MI6 ఉంది, ఓకే, యూఎస్కి ఏమో CIA ఉంది, FBI ఉంది, FBI వాళ్ళు చూసుకుంటారు. అట్లనే అందరికి ఫ్రెంచ్ వాళ్ళకు ఉంది, UK వాళ్ళకు ఉంది, అందరూ ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళందరూ రిపోర్ట్, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా రిపోర్ట్ చేశారు మొసాడ్, దట్ వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం ఆగిపోయింది కంప్లీట్ బిట్వీన్ 15 and 18. కానీ దాని తర్వాత మనకు తెలిసి మనోడు వచ్చి మొత్తం పేపర్ చెప్పేసి వాడు ఏం డీల్, నథింగ్ అని. ఎందుకంటే దాంట్లో ప్రెసిడెంట్ ఒబామా పేమెంట్ చేశారు, ఎస్ చేయట్లేదని కాదు, చేశాడు. $1.6 billion
ఇరాన్కి డబ్బులు ఇచ్చారు. నా ప్రెసిడెంట్ ట్రంప్ డైలాగ్ ఏముండే అప్పుడు అంటే, ఇది మన ప్రజల డబ్బులు సొమ్ము, యుఎస్ ప్రజల సొమ్ము తీసుకొని ప్రెసిడెంట్ ఆ రోజు వాళ్ళకి ఇచ్చేశారు, చూడండి ప్లేన్లో పంపించాడు క్యాష్, అది కూడా ఎందుకంటే ఇరాన్ బ్యాంకింగ్ సిస్టంలో లేరు అప్పుడు. 1.6 కార్గో ప్లేన్లు వేసి మొత్తం డబ్బులు పంపించారు అక్కడికి ఇరాన్కి. ఇది మిస్నామర్ యాక్చువల్లీ, తప్పు. అది ఏం జరిగిందంటే దానికి ఒక స్టోరీ ఉంది, బహుశా మన ఛానల్లో చెప్పాము లేదు నాకు గుర్తులేదు, కానీ షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో 79 కన్నా ముందు షా ఆఫ్ ఇరాన్ కొన్ని ఆయుధాలు ఆర్డర్ చేశాడు యూఎస్ నుంచి, అక్కడ యూఎస్ కంపెనీల నుంచి. డబ్బులు కూడా కట్టేశాడు, ఎంతో 50 మిలియన్ ఎంతో ఉండే, కట్టి ఆ ఆయుధాలు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చారు. అప్పటికెళ్ళి ఆయన రెజ్యూమ్ పడిపోయింది. ఖొమేనీ వచ్చాడు, యూఎస్ ఏమో ఎంబార్గో పెట్టేశారు, నో సేల్స్ టు ఇరాన్ అని చెప్పి. కానీ ఆ డబ్బులు అక్కడ మిగిలిపోయినాయి. వీళ్ళేం చేశారు, తర్వాత ఖొమేనీ అంతా సెటిల్ డౌన్ చేసిన తర్వాత యూఎస్ కంపెనీ మీద కేసు వేశారు. మేము మీకు 50 మిలియన్ ఇచ్చాము, మాకు ఆయుధాలు ఇవ్వలేదు, మీరు ఆ డబ్బులైనా మాకు ఇవ్వండి. డబ్బులు కూడా ఇవ్వలేము, ఆయుధాలు కూడా ఇవ్వము, అది ఎట్లా ఇస్తారండి అని చెప్పి కేసు వేశారు యూఎస్ కోర్టులో. ఇరాన్ గెలిచారు ఆ కేసు. అప్పుడు దాకా ఇంట్రెస్ట్తో సహా 1 బిలియన్ అయిపోయింది. సో ప్రెసిడెంట్ 50 మిలియన్ 1 బిలియన్. దాని తర్వాత చాలా సంవత్సరాలు నడిచింది అది, ఇప్పుడు 47 సంవత్సరాలు అంటే గో బ్యాక్ -10 years, ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ లైక్ 37 years ఆల్మోస్ట్. ప్రెసిడెంట్ ఒబామా ఏమన్నారు, అప్పుడు దాకా ప్రెసిడెంట్ ఒబామా వచ్చేదాకా 2018 దాకా వచ్చేదాకా ఈ డీల్ సైన్ చేసినప్పుడు 2015లో అది $1.6 బిలియన్ అయిపోయింది ఇంట్రెస్ట్తో సహా. ప్రెసిడెంట్ ఒబామా ఏం చెప్పారు, అరే ఇది ఇంకా పొడిగించుకుంటూ పోతే ఇంకా మన ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది, మనం వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇది వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆయుధాల కోసం, మనం ఫ్రీజ్ చేసిన డబ్బులు కాదు, ఇది వాళ్ళ ఆయుధాలకి ఇచ్చారు, మనం అది రిటర్న్ చేస్తున్నాం వాళ్ళకని చెప్పారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మొన్న ఈ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసినప్పుడు ఏమన్నారు, ఆ డబ్బులు వాళ్ళదే కదా, మనం పెట్టుకొని ఏం చేయాలని చెప్పేసి, ఆ డబ్బులు వేరే డబ్బులు. అది ఇరాన్ పెట్టుబడితో, ఇరాన్ ప్రతి దేశంలో పెట్టుబడి పెట్టారు, అదర్ అసెట్స్ కొనుక్కున్నారు, లేకుంటే క్యాష్ బ్యాంక్లో పెట్టారు. ఓకే, ఆయిల్ సేల్స్ నుంచి వచ్చినది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ హైదరాబాద్లో ఉంది కాన్సులేట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా, అది బంజారా హిల్స్లో లీజా లేకపోతే వాళ్ళు అది కాన్స్టెంట్ లీజ్లో తీసుకుంటారు, వాళ్ళు కొనలేరు ల్యాండ్, వాళ్ళు లీజ్లో తీసుకుంటారు, కానీ దానికి ఒక డిప్లొమాటిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి వాళ్ళ కార్కి, ఇక్కడ లోకల్ పోలీస్ కేసు రిజిస్టర్ చేయలేరు, యూఆర్ నాట్ సపోజ్ టు రిజిస్టర్ ఏ కేసు, అది డైరెక్ట్లీ డీజీపీ లెవెల్లో డీల్ చేసుకుంటారు ఎంబసీతో, ఢిల్లీలో ఉన్న ఎంబసీతో. వాళ్ళ డ్రైవర్ ఉన్నారు వాళ్ళ అరెస్ట్ కూడా చేయలేరు. అది వాళ్ళ గ్రీన్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్, సిసి అని ఉంటుంది, కన్సులేట్. ఢిల్లీలో ఉంటే సిడి అని ఉంటుంది, అక్కడ మెయిన్ డిప్లొమాటిక్ ఇది ఉంటుంది, అక్కడ ఎంబసీ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మేము ఎంఓయూ సైన్ చేసాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఇది డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఫుల్ స్టాప్లు కామాలు చాలా ఇంపార్టెంట్. అవును, ఓకే, ఒక కామ ఇక్కడ నుంచి అక్కడ పోయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే మొత్తం మారిపోతుంది, సెంటెన్సే మారిపోతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ ఏమంటున్నారంటే, మాకు 14 పాయింట్లు ఉన్నాయి ఎంఓయూలో. పాయింట్ నెంబర్ 1, 5, 6, 7 చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1 ఏంటి, ప్రతి చోట ఎక్కడ జరిగినా కానీ అక్కడ మాకు యుద్ధం జరగకూడదు అని చెప్పి ఆల్ ప్లేసెస్ ఆగాలని చెప్పారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారు, సారీ ఇది లెబనన్, మేము లెబనన్ గవర్నమెంట్తో సంతకం పెట్టుకున్నాం, మేము సీజ్ ఫైర్ చేసుకుంటున్నాము, నీకు లెబనన్కి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు ఇరాన్ దగ్గర. మీరు ఇరాన్ మీరు చూసుకోండి, మీరు హెజ్బుల్లా మీద మేము దాడి చేస్తే మీరు కంప్లైంట్ చేయడానికి ఎవరు, లెబనన్కి ప్రాబ్లం ఉండాలి, మీకేం ప్రాబ్లం, మీ దేశం కాదు ఇది. ఓకే, సో లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే సాటర్డే ఒక ఒప్పందం పెట్టారు, ఇది లెబనీస్ గవర్నమెంట్ అండ్ ఇజ్రాయెల్ గురించి. ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేశారు, దీనికన్నా ముందు సీజ్ ఫైర్ ఉండే. ఈ ఒప్పందంలో ఏంటంటే, మేము యుద్ధం, మేము బాంబ్ చేయము, బట్ మమ్మల్ని అటాక్ చేస్తే మేము చేస్తాం హెజ్బుల్లా. లెబనీస్ ఆర్మీ కొన్ని చోట్ల ఇజ్రాయెల్ విత్డ్రా చేస్తున్న కొన్ని సౌత్ లెబనాన్ నుంచి కొన్ని గ్రామాల నుంచి వీళ్ళు అక్కడ వచ్చి ఉంటారంట లెబనీస్ ఆర్మీ. కానీ ఈ లెబనీస్ ఆర్మీ చాలా వీక్, మీకు ముందు కూడా మనం డిబేట్, వాళ్ళ దగ్గర ఏం లేవు, ఆయుధాలు లేవు, ట్రైనింగ్ లేదు, అంతే, ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి, ఇది అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు వాళ్ళు ఏమన్నారంటే, ఓకే డూ వన్ థింగ్, మీరు డిసామ్ చేయండి హెజ్బుల్లాని, అంటే వాళ్ళ ఆయుధాలు తీసుకోనండి, వాళ్ళతో సరెండర్ చేయించి ఆయుధాలు తీసుకోండి. తమాషా నాది, చేయనిస్తున్నారు వాళ్ళు. దీనికన్నా ముందు గాజాలో కూడా ఇట్లా జరిగింది. గాజాలో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద అనౌన్స్మెంట్ చేసిండు, మేము బోర్డ్ ఆఫ్ పీస్ పెట్టబోతున్నాము, అక్కడ అన్ని విల్లాలు కట్టబోతున్నాము, మెడిటరేనియన్. ట్రంప్ రియల్ ఎస్టేట్ ఏం జరగలేదు, 10 పైసలు పెట్టలేదు ఇవ్వడు.
ఈ పాకిస్తాన్ ఉండే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు అది టోటలీ డెడ్ ఆ ప్రాజెక్ట్. గాజాలో ఈ హమాస్ ఉన్నారు, వాళ్ళని డిసార్మ్ చేశారో చేయలేదు. ఎవరు చేస్తారు? హూ విల్ బెల్ ద క్యాట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇదే పరిస్థితి లెబనాన్లో ఉంది. లెబనీస్ ఆర్మీ వాళ్ళని డిసార్మ్ చేయాలంట. హెజ్బుల్ అన్నారు, మమ్మల్ని ముట్టుకుంటే మీరు ఉండరు, నేను ఉండను, వీ విల్ క్రియేట్ హ్యావక్ ఇన్ సివిల్ వార్ చేస్తామంటున్నారు, ఓపెన్గా చెప్పారు వాళ్ళు. అప్పుడు అక్కడ కాంప్లికేషన్ ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది, వీడు ఏమనంటే స్టేట్ ఆఫ్ హార్మస్లో షిప్ల మీద కొడుతున్నాడు. ఓకే, మూమెంట్ ఇప్పుడు మన సింగపూర్ షిప్ మీద కొట్టారు, కంటైనర్ కార్గో మీద. ఐ థింక్ ఇట్ వాస్ థర్స్డే. కొట్టగానే యూఎస్ వచ్చి ఆ పక్కన ఉన్న కొన్ని వాళ్ళ రాడార్ స్టేషన్స్ అదన్నీ కొట్టేశాడు. ఇరాన్ది స్టేట్ ఆఫ్ హార్మస్లో ఉన్నది. ఓకే, కెషమ్ ఐలాండ్ దగ్గర ఉన్నది. ఇది అయిపోయిందా, వాడు ఇమ్మీడియట్గా బహ్రెయిన్, కువైత్ మీద దాడి చేశారు. ఇరాన్ ఆగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక ట్యాంకర్ మీద కొట్టాడు ఐఆర్జీసీ వాళ్ళు. అప్పుడు మళ్ళీ యూఎస్ వచ్చి బాంబ్ చేశారు. మళ్ళీ వీళ్ళు ఖతర్, బహ్రెయిన్ మీద కొట్టారు. ఇది ఎండ్ కావట్లేదు. ఇది తిరిగి దేశాలు సార్ అవన్నీ ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. అది ఖతర్, బహ్రెయిన్. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇరాన్కి ఒక పాయింట్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడుతున్నారు. ఇరాన్ ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, మేము ఒక హయ్యర్ గ్రౌండ్లో కూర్చున్నాం, మాకు ఏం నష్టం పోదు, మేము ఇంకా 10 సంవత్సరాలు కావాలంటే యుద్ధం నడిపించుకుంటాం మేము. కానీ యూఎస్కి దీని నుంచి బయటపడాలి ఎట్లయినా, లేకుంటే 1 మిడ్ టర్మ్ పోల్స్. నెక్స్ట్ ఆయన ఇమేజ్ ఏమైంది, నేను లోకంలో ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ప్రెసిడెంట్ అయ్యానంటే అన్ని యుద్ధాలు ఆపడానికి వచ్చానని చెప్పిన స్టేట్మెంట్ మీకు గుర్తుంటుంది. ఏమైనా రాగానే రష్యా యుక్రెయిన్ వార్ ఇట్లా ఆగిపోతుంది అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది ఇప్పుడు. ఓకే, నేను సొమాలియాలో ఒక వార్ ఆపాను, అది ఎవరికి తెలియదు, ఎవరు కొట్టుకున్నారు అక్కడ అని. థాయిలాండ్, కంబోడియా కొట్టుకున్నారు, వాళ్ళనే నేనే ఆపాను అంటే వాళ్ళు చెప్పగానే నెక్స్ట్ వీక్ వాళ్ళు కొట్టుకున్నారు. మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నారు, ఆయన మాట్లాడలేదు దాని గురించి. ఏమో నేనే ఆపాను ఇండియా పాకిస్తాన్ వార్ అంట. ఈయనకి ఇది ఈ మసూద్ పెజెష్కిన్ ఏమంటాడు సార్, 6 billion ఫ్రోజన్ అసెట్స్ ఇన్ ఖతార్ టు బి రిలీజ్డ్ అంటున్నాడు. అదే నేను చెప్తున్నాను, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఎవరు? మొన్న $300 billion రీకన్స్ట్రక్షన్ ఫండ్ అని ప్రెసిడెంట్ ట్రంప్ డినై చేశారు, కానీ ఎంఓయూలో ఉంది అది. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్కి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి హఫ్తా అది. ఇప్పుడు నిన్న జీసీసీ కంట్రీస్ వాళ్ళ చైర్మన్తో నాకు ఇంటర్వ్యూ ఉండే. ఆయన ఏమంటాడు, ఏం 300 బిలియన్, మేము అసలు దీని గురించి మాట్లాడలేదు, మాకు ఏం తెలియదు, ఎవరు రాశారా కాగితంలో, మాతో ఎవరైనా చర్చించారా, ఎవరు చేయలేదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. 300 బిలియన్ ఎవరు ఇస్తాండి? 300 బిలియన్ ఫ్రీగా దొరుకుతా మీకు డబ్బులు? మీరు ఇంత మాట అంటారు వాసుదేవన్ గారు. పాకిస్తాన్ మొత్తం దారుణ పరిస్థితిలో ఉంది. ఖత్తర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, సౌదీ అరేబియా ఇంకా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు పాకిస్తాన్కి ఫ్రీగా ఆయిల్ ఇవ్వాలి కదా, గ్యాస్ ఇవ్వలేదు. అక్కడ వచ్చినప్పుడు బిజినెస్, మీరు ఫ్రెండ్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం కాదు. పాకిస్తాన్ అని కాదు, బిజినెస్సే. మేము ఫ్రీగా ఎవరికి ఇవ్వం. మీరేదో ఇథియోపియానో సోమాలియా కాదు కదా, మీరు డబ్బులు కట్టి పెట్రోల్ కావాలంటే, డీజిల్ కావాలంటే తీసుకెళ్ళి మంచి రేట్ ఇస్తాం కావాలంటే మీకు, అంతే. కానీ ఫ్రీగా ఇవ్వం మేము. పాకిస్తాన్ కొత్తగా టెండర్ ఫ్లోట్ చేశారు నిన్న గ్యాస్ కోసం. అసలు వాళ్ళ పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇన్ఫాక్ట్ మీరు న్యూస్లో వినుంటారు, రష్యా ఇండియా దగ్గర డీజిల్ కొంటున్నారు. అవును, అది వాళ్ళ రిఫైనరీ కొట్టేశారని చెప్పి. ఉక్రెయిన్ కూడా మనం ఇచ్చాం కదా లాస్ట్. అదే, మనం క్రూడ్ ఆయిల్ పంపించి మనం రిఫైన్ చేసి వాళ్ళకి పంపిస్తాం అనమాట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఖత్తర్లో మీటింగ్ జరగబోతుంది. టెక్నికల్ టీం అంటున్నారు ఇరాన్ అంట. మాకు సంబంధం లేదు, మేము ఒక జూనియర్ టీంని పంపిస్తున్నాం. ఆ విట్కాఫ్, కుష్నర్ వచ్చి అక్కడ ఏం చేస్తారు నాకు అర్థం కాదు, బికాజ్ వీఆర్ నాట్ దేర్. లాస్ట్ టైం కూడా గుర్తుంటుంది, ఇట్లానే ఖత్తర్లో టాక్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఇరానియన్ డెలిగేషన్ అక్కడ ఉన్నారు, అరాచీ వాళ్ళు. యూఎస్ నుంచి వీళ్ళు బయలుదేరాలని తెలంగాణ, వీళ్ళు మాస్కోకి వెళ్ళిపోయారు. ఆ డెలిగేషన్ వచ్చిన చేస్తే వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఖత్తర్లో, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఇస్లామాబాద్లో అదే జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్లో వీళ్ళు వస్తున్నారని చెప్పగానే అరాచీ ఎక్కడికో వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఫ్లైట్ అక్కడ. సో ఇది ఒక గేమ్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి 14 పాయింట్లు సైన్ చేసిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్గా మారిపోయింది. మిస్అండర్స్టాండింగ్. వీళ్ళ ఒకటంటే వాళ్ళు అది కాదంటారు, వీళ్ళు ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. ఎందుకు అర్థం కావట్లేదు. అంతే, మీరు పొజిషన్ ఆఫ్ వీక్నెస్లో వచ్చేసారు. యూఎస్ఎస్ లిటరలీ సరెండర్ అయిపోయారు, కానీ అది అంగీకరించారు కదా. నిన్న కూడా ఎందుకు ఈ స్టేట్మెంటు? ఇరాన్ మీటింగ్ అడిగారంట. ఇరాన్ కాస్ ఫర్ ఎ మీటింగ్ ఇన్ ఖత్తర్. ఇరాన్ అంటే
మేము ఎక్కడ అడిగామండి? ప్రూఫ్ చూపించమని చెప్పండి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, మేము మీటింగ్ అడిగామని చెప్పేసి. మేము మా టెక్నికల్ టీం ఖత్తర్ వాళ్ళతో మాట్లాడి పంపిస్తున్నాం, వీళ్ళతో మాకు సంబంధమే లేదు యూఎస్తో అన్నాడు. అదే టైంలో వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, ఈ సుప్రీం లీడర్ని ఎలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇరాన్లో డిఫరెంట్ పవర్ సెంటర్స్ ఉన్నారు, నేను చెప్పాను చూడండి. ఐఆర్జీసీ ఒక వైపు ఉంటే సుప్రీం కౌన్సిల్ ఉంది, వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉంది కానీ మిలిటరీ పవర్ లేదు. వాళ్ళే సుప్రీం లీడర్ని ఎలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ముస్తఫాని ఎలెక్ట్ చేస్తుంది వారే, దానికన్నా ముందు వాళ్ళ నాన్నగారిని ఎలెక్ట్ చేస్తుంది వాళ్ళే. సో వీళ్ళు ఈ సుప్రీం లీడర్లో కొంతమంది కలిసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్స్ డెడ్ బాడీ మీద మేము డాన్స్ చేస్తామని చెప్పి. ఓకే, వీ విల్ డాన్స్ ఇన్ ద కాప్స్ ద అమెరికన్స్ అని చెప్పి. అప్పుడు ఆలోచించండి, ఒకవైపు ఇది, ఒక అటువైపు అది. ఈ టైంలో మనం ఏం చేసుకున్నాం అంటే చాలా స్మార్ట్గా మనం ఖత్తర్తో టైఅప్ లేదు, మనకి ఎక్కువ గ్యాస్ ఉంది, ఒమాన్తో టైఅప్ చేసుకున్నాం. మన యావరేజ్ మన డీజిల్ పెట్రోల్ ఛార్జెస్లో ఇప్పుడు ఆయిల్ కంపెనీస్కి ₹6 ప్రాఫిట్ వస్తుంది పర్ లీటర్ డీజిల్ పెట్రోల్ మీద. డీజిల్లో ₹10 లాస్ నడుస్తుంది. ఓకే, వీళ్ళు ఇప్పుడు రేట్లు తగ్గిస్తారని చాలామంది నా దగ్గర అడుగుతుంటారు. సురేష్ గారు ఇప్పుడు రేట్ 68-70కి వచ్చేస్తుంది డాలర్, 110 దాకా వెళ్ళింది. ఇది ఒక టైంలో 150 కూడా పోయింది. సో అప్పుడు రేట్లు పెంచారు, ఆ రేట్లు తగ్గుతుందంటే ఎస్ ఇట్ విల్ కమ్ డౌన్, కానీ ఇప్పుడు కాదు. పాసిబ్లీ ఈ లాసెస్ ఏమేమి సహించారు వీళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన మోదీ గారిని అది ఇది అంటాం కదా, 138,000 కోట్ల సబ్సిడీ ఇచ్చారు ఆయిల్ కంపెనీస్కి రేట్లు తగ్గించడానికి. రేట్లు ఇదే రేట్లో ఉంచుకోమని, ఈవెన్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్. అంటే ఇది ఇవ్వకపోతే ఇంకా ₹10 పెంచాలి ఉండే, అదిగా ₹20 కూడా పెంచాలి ఉండే. కానీ అది పెంచకూడదని చెప్పి సబ్సిడీ ఇచ్చారు, గవర్నమెంట్ డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చేశారు. మీకు గుర్తుంటుంది, చిదంబరం ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు, డబ్బులు ఇవ్వలేదు, పేపర్ కాగితం రాసి ఇచ్చాడు. మోదీ గవర్నమెంట్ ఆల్రెడీ 1.38 lakhs ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ కట్, కస్టమ్స్ డ్యూటీ కట్ పెట్టారు దాంట్లో. ఓకే, ఇది ఇప్పుడు జరుగుతుంది. మన బాస్కెట్ ఆఫ్ ఆయిల్ని మనం సెక్యూర్ చేసుకుందాం. అటువైపు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ స్టిల్ ఓపెన్ ఉందంటే ఓపెన్ ఉంది, షిప్స్ బయటకు వస్తున్నాయి, కానీ షిప్స్ చాలా కేర్ఫుల్ ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఇన్సూర్ చేయడానికి రెడీగా లేరు, ఎందుకంటే ఈ రెగ్యులర్గా ఈ వారం మేము ఫైరింగ్ చేయమని చెప్పి ఇరాన్ అండ్ యూఎస్ ఒక అంగీకారానికి వచ్చారు. అది తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో. సడన్గా ఎవరికో పిచ్చి పట్టేసి కొట్టచ్చు, వైలేట్ చేయవచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నాం వాసుదేవన్ గారు ఇప్పుడు. సో ఈ చర్చలు ఇంకా ముందుకు ఏమవుతుంది టెక్నికల్ టాక్స్ అంటే, ఇరాన్ అంటున్నారు మీరు ముందు మాకు ఇచ్చిన హామీల ముందు మీరు ఫుల్ఫిల్ చేయండి, రైట్, దెన్ వీ విల్ టాక్ అన్నమాట. ఇది మెయిన్గా నడుస్తుంది. ఎందుకంటే ఏంటి మెయిన్గా వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఓకే, రెండవది ఇరాన్ ఆయిల్ మినిస్టర్ మన దగ్గరకు వచ్చారు, ఇండియాకి వచ్చారు 3 రోజుల ముందు. వచ్చి మనమే అనుకుంటాం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయగానే ఇరానియన్ ఆయిల్ ఇట్లా ఫ్లో అవుతూనే ఉంటాం అనుకుంటాం. కాదు, వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇది శాంక్షన్డ్ ఆయిల్. సడన్గా రేపు పొద్దున మనం ఒక 6 నెలల కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటాం దీన్ని. సైన్ చేసి $70, $60, $60 కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సడన్గా ప్రెసిడెంట్ ట్రంప్కి పిచ్చి పట్టేసి మళ్ళీ బ్యాన్ ఇరానియన్ ఆయిల్ అంటే మనం కాంట్రాక్ట్ పెట్టిందంతా పోతుంది, మన శాంక్షన్స్లో వచ్చేస్తాం మనం. సో మన దగ్గర హర్దీప్ సింగ్ పూరి వీళ్ళ దగ్గర వచ్చి మాట్లాడారు. సో మనం ఏమన్నా అంటే వీల్ వెయిట్, కొన్ని రోజులు వెయిట్ చేస్తాం మేము, మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వీ విల్ బై ఆయిల్ ఫ్రమ్ యూ అని చెప్పి మనం ఇరాన్కి హామీ ఇచ్చాం. అదే, సో అక్కడ ఉన్నాం బాగా పరిస్థితుల్లో. అంటే ఇప్పుడు 60-70కి వచ్చినా కూడా మనం కొనకూడదా, శాంక్షన్స్ పెట్టేస్తున్నాయని చెప్పలేం, రాత్రికి రాత్రి మారిపోతుంది సిచ్యువేషన్. ఓకే, ఇది రష్యన్ ఆయిల్ లాగానే, ఒకరోజు ఎస్ అంటాడు ప్రెసిడెంట్ ట్రంప్, నెక్స్ట్ డే నో అంటారు. ఇప్పుడు రష్యా దగ్గర మనకు ప్రాబ్లం లేదు. రష్యా ఏం చేస్తారు, మనకు కావాల్సిన ఆయిల్ అంతా రూట్ చేస్తారు థర్డ్ పార్టీ నుంచి. రష్యా చైనాకి అమ్ముతారు, చైనా అనేది మనం కొనుక్కుంటాం. ఓకే, అది కూడా జరగవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉందో, ఎస్, ఇది ఫ్యూయల్ ఒక్కటే కాదు వాసుదేవన్ గారు, ఫర్టిలైజర్, మీథేన్ గ్యాస్, ప్రొపేన్ గ్యాస్, ఇదన్నీ ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి, ఇదన్నీ అదే రూట్ నుంచి వస్తుంది. మొన్న ఖత్తర్ మీద దాడి చేసినప్పుడు చాలా మటుకు వాళ్ళకి డ్యామేజ్ అయింది. ఇది యుద్ధం మొదలైనప్పుడు ఒక వారం ముందు ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది అక్కడ ఒక యూనిట్లో. అది 6 రోజులు 7 రోజులు పడుతుందంట రిపేర్ చేయడానికి. దాని తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ అంటున్నారు ఖత్తర్. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఉంది. మొన్న అక్కడ కూడా ఒక హెలికాప్టర్ క్రాష్ జరిగింది, అక్కడ కూడా ఒక డ్యామేజ్ జరిగింది అక్కడ. సౌదీ అరేబియాకి రిపేర్ ఇంకా టైం తీసుకుంటుంది కొంచెం. ఇరాక్ ఉన్నారు దీన్ని అడ్మిట్లో, అదొక పెద్ద ప్లేయర్గా దిగారు. ఇరాక్ 1.4 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ కెపాసిటీ 4 నుంచి 5 కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు పర్ డే. వాళ్ళు ఇప్పుడు సౌదీ అరేబియా మీద, ఒపెక్ మీద ప్రెషర్ పెడుతున్నారు.
మీరు మమ్మల్ని పెంచుకోవడానికి ఇవ్వకపోతే, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి కదా, 1.4 మిలియన్ అమ్మేసుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు, మాకు 5 బిలియన్ అమ్మాలి. ఇదే డైలాగ్ యూఐ కొట్టారు, మీకు గుర్తుంటుంది. బయటకు వచ్చేసారు దాంట్లో OPEC నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఇరాన్ ఇప్పుడు ఇరాక్ అంటున్నారు, మేము కూడా బయటకు వచ్చేస్తాం. ఎవరు ఉంటారు సార్ ఇంకా? ఎవరు ఉన్నారని కాదు, ఆయిల్ ప్రైసెస్ వాలటైల్గా ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ వాసుదేవన్ గారు, మార్కెట్లో 100 బ్యారెల్ కావాలి అనుకోండి, మార్కెట్ డిమాండ్ ఇస్ 100 బ్యారెల్. నేను ఎందుకంటే మన ప్రేక్షకులకు అర్థం చేసుకుని ఈజీ లాంగ్వేజ్ చెప్తాను. 100 బ్యారెల్ లోకంలో డిమాండ్, సప్లై చేస్తుంది 80. అప్పుడేమవుతుంది, ప్రైసులు పెరుగుతాయి. సప్లై తక్కువ కదా. ఇప్పుడు ఇరాక్ లాంటి వాళ్ళు వచ్చి ఎక్స్ట్రా కొట్టేస్తే 120 బ్యారెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది, ప్రైస్ పడిపోతుంది. అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్టెబిలైజ్ అవ్వాలి. సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ అందరు వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది. వాళ్ళకి లాస్లో వచ్చేస్తారు. వాళ్ళు లాస్ కాదు, ప్రాఫిటే ఉంటుంది, కానీ ముందు సంపాదించేంత డబ్బులు వాళ్ళకి ఉండదు ఇప్పుడు ఈసారి. ఇది ఎకనామిక్స్ అనమాట, ఆయిల్ ట్రేడ్ ఇది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది కూడా ఇదే. ఆయన కావాలంటే ఇరాక్ని ఎంకరేజ్ చేస్తారు, ఏ చేయరా నాయన అని చెప్పేసి, ఇంకా ఆయిల్ ప్రైసెస్ తగ్గితే నాకు ఎలక్షన్ గెలవచ్చు నేను అని చెప్పి. కానీ ఎలక్షన్ గెలుస్తారో లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు కూడా. సరే, ఒకవేళ ఓడిపోతే సెనెట్ ఓడిపోతే చాలా మటుకు డేంజరస్ ఆయన, కానీ చెప్పలేం మనం ఏం చేస్తారని. లేమ్ డక్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఇంపీచ్ కావచ్చు. ఎందుకంటే మొన్న వాళ్ళ సుప్రీంకోర్టు నుంచి 2 మేజర్ జడ్జ్మెంట్స్ వచ్చింది నిన్న. ఒకటేమో వాళ్ళ ఒక మెయిన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఫైర్ చేశారు, ఆయన ఉద్యోగం తీసేశారు, అది ఇల్లీగల్ అన్నారు. ఇంకోటి వీళ్ళ దాంట్లో మనలాగా కాదు, ఎలక్షన్ కౌంటింగ్ నడుస్తుంది, ఒక నెలపాటు నడుస్తుంది కదండి, సో బ్యాలెట్. సో ఇక్కడ మనది రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఈవీఎం చోరీ అది ఇది అంటారు. మన రోజులో 90 కోట్ల మంది ఓటేస్తే ఒకటే రోజులో రిజల్ట్ వచ్చేస్తుంది మన దగ్గర. ఓకే, ఎనీవే, ఇప్పుడు మినసోటాలో ఒక కేసు ఉండే. అంటే వీళ్ళు ఏం చేస్తారు, కొంత దూరం ఉన్న మిలిటరీ వాళ్ళు ఉంటారు, మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ అంటారు దాన్ని, వాళ్ళకి బ్యాలెట్ పంపిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడో గల్ఫ్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఓటేసి ఎన్వెలప్ పంపిస్తారు. ఏ డిస్ట్రిక్ట్లో ఓటేస్తారు ఎక్కడ, వాళ్ళకి అక్కడ పంపిస్తారు. వాళ్ళు టైం పడుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, మీరు ఏ రోజు కౌంటింగ్ చేస్తున్నా ఆ రోజు అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి రావాల్సిన బ్యాలెట్ రాకూడదు, తీసుకోకూడదు అని చెప్పి కేసు ఉంటుంది. ఆ కేసు నిన్న సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చారు, నో యూ కెన్ టేక్ ఇట్. ఆ రోజు వాళ్ళు అక్కడ ఓటు వేసారంటే ఎన్ని రోజులు తీసుకున్నా కానీ అది కౌంటింగ్ చేయాల్సింది. మీరు ఇంతకుముందు చేయాలన్నాడా ట్రంప్ ఆపడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు అది కాదు, నౌ ఇట్ లైట్ బి అకౌంటెడ్ ఫర్. ఆయనకు అదే భయం ఉండే లాస్ట్ టైం. సో ఈ ప్రాబ్లంలోనే వాసుదేవన్ గారు ఇంకా ముందుకెళ్తూ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇట్లాంటి చాలా చిన్న ప్రాబ్లమ్స్ చాలా రాబోతుంది. లీగల్గా ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు టారిఫ్ల గురించి మనం చూసాం. ఓకే, టారిఫ్ ఏం చేయలేకపోతున్నారు. అమెరికన్ ఎకానమీ అయితే మొత్తం ఆల్మోస్ట్ టైల్ స్పిన్లో ఉంది ఇప్పుడు. ఇంకా ముందుకెళ్తే ఏం చేస్తారు వీళ్ళు, ఇది పెద్ద ప్రశ్న అనమాట ప్రెసిడెంట్ ట్రంప్కి. అమెరికన్ ఎకానమీలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ, కన్జంప్షన్ తక్కువ, అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు దానికోసం, వాళ్ళ బిల్స్ ఎందుకంటే డీజిల్ రేట్స్ పెరిగింది కదా దానికోసం. మోర్ ఇంపార్టెంట్లీ వాసుదేవన్ గారు, వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పడిపోయింది. బహుశా మనది మాట్లాడలేదు ఇప్పుడు దగ్గర, ఇది 3 రోజుల ముందు వచ్చిన రిపోర్ట్. వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన దగ్గర కూడా ఉంది చూడండి, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఉంటుంది. మన దగ్గర 63 రోజులు ఉంటుంది, మన రిఫైనరీలో ఇంకో 30 రోజులు స్టాక్ ఉంటుంది. మరి వస్తున్న షిప్స్లో ఇంకో 30 రోజులు ఉంటుంది. అంటే టోటలీ మీరు ఒక 4 నెలలను తీసుకోవచ్చు. 4 నెలల స్టాక్ మన దగ్గర ఉంది. అమెరికాలో ఉన్న స్టాక్ వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఈ క్రైసిస్ టైంలో, చెప్పలేదు బయట ఎవరికి. విత్డ్రా చేసుకొని ఇప్పుడు ఇంకా 2 వారాలకి ఉన్న స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్సే వాళ్ళ దగ్గర ఉంది, 2 వారాలకి. ఎందుకంటే దాంట్లో ఒక బేస్ లెవెల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 50% ఎక్కువ మీరు విత్డ్రా చేయకూడదు, 50% ఉంచుకోవాలి. అది ఈవెన్ మన డ్యామ్స్ లో కూడా ఆ లెవెల్లో ఉంచుకోవాలి. దే కెప్టింగ్ అట్ దట్ లెవెల్ అన్నమాట. ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఎందుకంటే ఆయన మీకు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు, మన ప్రేక్షకులకు అది అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ ఉంది దానికి. ఐ డోంట్ వాంట్ బి లైక్ ఎడ్గర్ హూవర్ అన్నారు. హూవర్ అనే మనిషి ప్రెసిడెంట్, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అనే టైంలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీస్తో మొత్తం అమెరికా పోయింది ఎకనామికలీ, లోకం మొత్తం డిప్రెషన్ టైంలో. ఇది ఎడ్గర్ హూవర్ అనమాట. ఐ డోంట్ వాంట్ బి ఎడ్గర్ హూవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. డోంట్ వాంట్ బి లైక్ హిమ్. నేను ఆయిల్ ప్రైసెస్ తగ్గించి కన్జంప్షన్ పెంచుతాను, లేకుంటే యుద్ధం నడుస్తుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది, కన్జంప్షన్ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, ఎకానమీ మొత్తం పోతుంది. సో ఐ డోంట్ వాంట్ బి, దానికోసం నేను ఇది చేశాను, దానికోసం ఎంఓయూ సైన్ చేశాను నేను. మీరు అర్థం చేసుకోండి అని అమెరికన్ ప్రజలకి ఆ ఐడియా అమ్ముతున్నారు ఆయన. ఓకే, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే
వీళ్ళందరూ మెజర్ చేయబోతుంది ఒబామాతోని కంపేర్ చేస్తారు. జేసీపీఓలో ఏం చేశారు ఒబామా? మొన్న సెనేటర్ జాన్ కెర్రీ మాట్లాడుతూ నేను చూశాను నిన్న ఆయన టీవీలో అమెరికన్ ఛానల్స్లో. ఈ వాజ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆ టైం. ఆయన నెగోషియేటింగ్ టీమ్ హెడ్ ఉండే. ఆయన దగ్గర అడిగారు, మీరు నెగోషియేట్ చేసినప్పుడు ఇరానియన్స్ ఎట్లా ఉండే అంటే హీ సెడ్ దే వెరీ స్మార్ట్. వాళ్ళు చాలా స్మార్ట్ ఫెలోస్. వాళ్ళు లాంగ్ టర్మ్కి నెగోషియేట్ చేస్తారు. వాళ్ళు 10 నెలలు పడుతుందంటే నో ప్రాబ్లం, 10 నెలలు మనం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇదే ఇప్పుడు నడుస్తుంది, అదే గేమ్ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళు ది బెస్ట్ నెగోషియేటర్స్ కదా. గాలిబాఫ్కి అయితే మంచి, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఓకే దే ఆర్ వెరీ స్మార్ట్ ఫెలోస్, దే నో హౌ టు నెగోషియేట్ అని. వీళ్ళ దగ్గర ఎవరిని పంపిస్తున్నారు? ఈ విట్కాఫ్ అండ్ కుష్నర్ని. వాళ్ళకి నెగోషియేషన్స్ అంటే తెలియదు. వాడు ఒకటి రియల్ ఎస్టేట్ ఏజెంటు, ఇంకోడేమో బిజినెస్ మ్యాన్. నాకు అసలు ఆ 2 పేర్లు ఏంటుంటేనే పంచతంత్రం కథల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఫనీ క్యారెక్టర్స్. అది ఎందుకు పంపిస్తున్నాడు, కారణం ఏంటి, వాళ్ళు ఏం చేసి వస్తున్నారు? మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఒకటే వాసుదేవన్ గారు. వీళ్ళు మాట్లాడుకుంటారో కొట్టుకుంటారో సస్తారో మనకు తెలియదు. అక్కడ మనకు ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండాలి. ఈ ఆయిల్ $68, $65 పడిపోతే ఇంకా మంచిది. 60కి వస్తే పండుగ చేసుకుందాం మనం. ఓకే, ఇది జరిగితే మనకు మంచిది. ఇరానియన్ ఆయిల్స్ మీద శాంక్షన్స్కి ఒక ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ 2 years నేను ముట్టాను వీళ్ళు ఇరాన్ అంటే, అప్పుడు మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టవచ్చు. ఇదంతా ఒక ఎత్తి అయితే సార్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్రైసిస్లో ఈ షిప్పుల్ని అదే వెజల్స్ని కొట్టడం అనేది, ఇప్పుడు షిప్పింగ్ ఫర్మ్స్ కొంచెం భయపడతారు, ఇప్పుడు భయపడుతున్నాయి. ఎందుకంటే ఫర్ నో రీజన్ కదా. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు, 60 రోజులు అన్నారు, మళ్ళీ వాళ్ళ మానాన్న వెళ్తుంటే లేదు, వెళ్ళకుండా ఒక చోట ఆపేయచ్చు కదా. ఈ కొట్టడం ఏంటి? ఇప్పుడు ఏమైందంటే మెయిన్ ప్రాబ్లమ్ వాసుదేవన్ గారు, ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో 2 షిప్పింగ్ రూట్స్ ఉన్నాయి. ఓకే, మన ప్రేక్షకులు చెప్పాలని నా దగ్గర మ్యాప్ లేదు, కానీ బేసిక్లీ ఇరాన్ వైపు నుంచి ఇట్లా వెళ్ళి ఇది వెళ్ళాలి. అక్కడ ఒక ఐలాండ్ ఉంది, కెషమ్ ఐలాండ్ అని చెప్పి. దాని పక్క నుంచి వెళ్తే వీళ్ళు చూస్తుంటారు, వీడెవడరా వెళ్తున్నాడు ఇక్కడ నుంచి అని చెప్పి. టోల్ అక్కడే కలెక్ట్ చేయడానికి వీళ్ళకి ప్లాన్ ఉంది. ఇప్పుడు కలెక్ట్ చేయట్లేదు. ఓకే, కానీ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాలంట ముందే, మేము వస్తున్నాం, మేము ఈ టైంలో అక్కడ ఉంటాం, మమ్మల్ని పోనీయండి అని చెప్పేసి. ఓకే, వాళ్ళేం ట్రై చేస్తున్నారు అంటే ఇది ఇజ్రాయెల్కో లేకుండా అమెరికాకో వెళ్ళే ఏదైనా ఉండకూడదని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు అంటారు కమర్షియల్ షిప్పింగ్ మేము అలౌ చేస్తాం, కానీ మిగతా ఏం మేము అలౌ చేయము. యూఎస్కి అండ్ ఇజ్రాయెల్కి, యూఎస్ అని చెప్పట్లేదు కానీ ఇజ్రాయెల్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్ వాళ్ళకి. ఇప్పుడు వెళ్తున్న షిప్స్ అంతా ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు, సదర్న్ ఒమాన్ నుంచి, ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు. సో వీళ్ళకి కోపం వచ్చింది. వీళ్ళేమంటున్నారు, అక్కడి నుంచి వెళ్ళకూడదు, అక్కడ మేము మైన్లు వేసి పెట్టామంటున్నారు. ఎక్కడేసారు వాళ్ళకి తెలియదు. మైన్ ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అది. ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ అది ఇరాన్కి. ఇప్పుడు ఇరాన్కి తెలియదు మైన్ ఎక్కడ ఉందో తెలియదు. ఇరాన్ ఏమంటారు, మా వైపు నుంచి వెళ్ళండి మీరు అంటే, వీళ్ళు కాదు, అమెరికా అంటారు నథింగ్ లేదు. ఇప్పుడు అమెరికన్ నేవల్ షిప్స్ ఎక్కువ మనం న్యూస్లో రావట్లేదు. అమెరికన్ నేవల్ షిప్స్ని ఎస్కాట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఫ్రమ్ గల్ఫ్, అది పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికి తీసుకెళ్తున్నారు. అది పెద్ద మార్పు అన్నమాట. కానీ ఇరాన్ ఏమంటున్నారు, కాదు మా వైపు నుంచి వెళ్ళాలి, మేము ఒమాన్తో మాట్లాడి వీ విల్ కమ్ టు అ సిస్టమ్ ఫర్ టోల్ అని చెప్పట్లేదు, సర్వీస్ ఛార్జ్. అది అమెరికా అంగీకరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మీకు గుర్తుంటుంది, ఎక్కువ మాట్లాడితే నేనే టోల్ పెడతాను, నేను వచ్చి కూర్చుంటాను అక్కడ, 20% తీసుకుంటా, ఏ షిప్ పోయినా 20% దాని ఫీజు నేను తీసుకుంటా. ఓకే, ఐఎమ్ ద గార్డియన్ ఆఫ్ ద సీజ్, ఐఎమ్ గార్డియన్ ఆఫ్ ద హార్మూజ్ అంటున్నారు. అది ఇంకో పిచ్చి పని, ఆయన సంరక్షకుడు. అది ఎవరు చేస్తారు, ఆయనకు కూడా ఐడియా లేదు, కొట్టేస్తాడు డైలాగ్ అంతే. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనం జస్ట్ వెయిట్ చేద్దాం. మనం ఇప్పుడు యాజ్ వీ స్పీక్ ఖత్తర్లో మీటింగ్ ఇవాళ ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. టెక్నికల్ డిస్కషన్స్ ఉంది. ఆ టెక్నికల్ డిస్కషన్ ఏమో, కానీ ఒకటే ఇరాన్కి ఒకటే ఏముంది, ఖత్తర్ $6 బిలియన్ ఇస్తా అన్నారు, అది తీసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత హార్మూజ్ గురించి ఏమైనా డిసిషన్ అది చూసుకుంటారు. యురేనియం గురించి మాట్లాడరు, మిసైల్స్ గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇదండి ట్రంప్ కథ. మనకి పంచతంత్రం అని కథలు ఉన్నాయి, మొత్తం 5 ఉంటాయి దాంట్లో. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, అసంప్రేక్షకారిత్వం. 5 కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కరటక దమనకులని. అలా ఈయనకి 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆయన అల్లుడు ఒక ఆయనను, జారెడ్ కుష్నర్ అండ్ విట్కాఫ్, ఈ రియల్ ఎస్టేట్ చేసుకునేవాళ్ళు. వీళ్ళకి ఏం సంబంధం, వీళ్ళని పంపిస్తున్నారు ఏదో గవర్నమెంట్ పోస్టింగ్ ఇచ్చి, వాళ్ళు మాట్లాడుకునే వీళ్ళకి అర్థం కాదు. అండ్ వీళ్ళు నెగోషియేటర్స్ కాదు బేసికల్గా. ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడమంటే మాట్లాడొస్తారు. వీళ్ళని పంపించి వీళ్ళ ద్వారా అక్కడ ఏదో దేబిరిచ్చి ఏదో పని అయిపోతుందని చెప్పించే ప్రయత్నం. ఏ రోజుకి ఆ రోజు ట్రూత్ సోషల్ మీడియాలో కొత్త కథనాలు, కొత్త నాటకాలు. జనం నమ్మటం మానేశారు ట్రంప్ని. ఇవాళ కొత్తగా దోహాలో మీటింగ్ అండి,
వెంటనే ఇరాన్ వాళ్ళు చెప్పారు, మా టీం వెళ్తుంది ఏదో టెక్నికల్ విజిట్ కోసం వెళ్తుంది, టెక్నికల్ టీం వెళ్తుంది విజిట్ కోసం అని. ఒక $6 బిలియన్ గురించి మాట్లాడలేడు. మాట్లాడదామంటే ఎక్కడే దేశం నుంచి వ్యతిరేకత వచ్చేస్తుంది అని చెప్పేసి. ఒకప్పుడు ఇదే విషయం మీద కదా జో బైడెన్ని వేటాడి వేధించుకు తిన్నాడు. ఇవాళ అదే పొజిషన్కి వచ్చాడు ఆయన. అంటే ట్రంప్ నమ్ముతాడో లేదో తెలియదు కానీ కర్మ రిటర్న్స్. ఇదివరకు అది పోయిన తర్వాత వస్తుంది, ఇప్పుడు ఉన్నప్పుడే వస్తుంది. అది ట్రంప్కి ఆ ఫెసిలిటీ మరీ ఎక్కువగా ఇచ్చాడు దేవుడు. ఏం జరుగుతుందో చూద్దాం.